అందరికీ నమస్కారం అండి. విద్యా ఉద్యోగ సమాచారాలతో ఎల్లప్పుడూ మీ ముందుకు వస్తూ ఉంటాను. నా పేరు రవి ప్రతాప్. నా యొక్క ఛానల్ పేరు ఇంగ్లీష్ విత్ SDRP. తాజా సమాచారాల కోసము, విద్యా ఉద్యోగ సమాచారాల కోసము, అదేవిధంగా కాంపిటేటివ్ ఎగ్జామినేషన్స్లో ఎటువంటి సబ్జెక్టులు ఉంటాయి, ఏ సబ్జెక్టులు ఉంటాయి, ఏ విధంగా మనం ఫేస్ చేయాలి అని సమాచారాల కోసము నా యొక్క ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎప్పటికప్పుడు మీకు తాజా సమాచారాలతో మీ ముందు ఉంటాడు ఈ రవి ప్రతాప్. మానవ గమనంలో ప్రతి ఒక్క వ్యక్తి కొంత డబ్బు సంపాదించాలి, తద్వారా తన కుటుంబాన్ని తనకు దగ్గర ఉన్న వాళ్ళను కాపాడాలి, చాకాలి అనుకుంటాడు. అదేవిధంగా కొందరు ఉద్యోగాలను వెతుక్కుంటారు, కొందరు వ్యాపారాలను చూసి చేస్తారు, ప్రైవేట్ ఉద్యోగాలు చేస్తూ ఉంటారు. ఇప్పుడు నేను మీ ముందుకు ఎందుకు వచ్చానంటే, మన తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత మొట్టమొదటిసారిగా 1500 పోస్టులు, కండక్టర్ పోస్టులు, అంటే తెలంగాణ స్టేట్ రోడ్ ట్రాన్స్పోర్ట్ కార్పొరేషన్ వాళ్ళు 1500 కండక్టర్ పోస్టులకు నోటిఫికేషన్ రెడీ చేశారు. ఫైనాన్స్ డిపార్ట్మెంట్లో ఫైల్ సంతకం అయిపోయింది. అయితే చిన్న చిన్న ప్రాబ్లమ్స్తో అది కాస్త ఆగింది, అంతేగాని ఆగలేదు. అసలు ఎందుకు, వీటి పూర్వాపరాలు మీకు కాస్త చెప్పాలనుకుంటున్నాను. ఎందుకంటే 10వ తరగతిలో మెరిట్ విద్యార్థులు, 10వ తరగతి చదివిన వారు నాకు ఇక చదవడం ఆపి నేను ఫస్ట్ ఉద్యోగం సంపాదించి ఆ తర్వాత ఏదన్నా ఉంటే ప్రైవేట్గా చదువుకుంటాను అని మీ మనసులో ఏదన్నా ఉండి ఉద్యోగాన్ని త్వరగా పొందాలి అని అనుకునే వాళ్లకు ఈ యొక్క కండక్టర్ ఉద్యోగాలు చాలా మంచివి. దీని కొరకు నేను ఒక 10 పాయింట్లు మీకు తయారు చేసి, ఈ 10 పాయింట్లలో మొత్తం అసలు ఈ పోస్టులను ఏ విధంగా నోటిఫికేషన్ వేయబోతున్నారు, అసలు ఈ పోస్టులను ఏ విధంగా ఫిల్ చేయబోతున్నారు, ఈ పోస్టులను ఫిల్ చేయడంలో ఎటువంటి సాధక బాధకాలు ఉన్నాయి అనే విషయాలు మీకు చెప్పబోతున్నాను. ఒకసారి మీరు చూడండి. పాయింట్ నెంబర్ 1, రాష్ట్ర వ్యాప్తంగా 1500 కండక్టర్ పోస్టుల భర్తీకి రాష్ట్ర ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇవ్వడం జరిగిందన్నమాట. ఈ భర్తీని ఎటువంటి ఏజెన్సీకి ఇవ్వడం లేదు, కేవలము మన తెలంగాణ ఆర్టీసీ యాజమాన్యం మాత్రమే ఈ పోస్టుల యొక్క భర్తీని పర్యవేక్షించనుంది. ఇది మనకు తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత ఇది మొదటి ప్రక్రియ. ఏది? ఆర్టీసీలో కండక్టర్లను రిక్రూట్ చేయడం. మరి మీరు కండక్టర్లకు అసలు క్వాలిఫికేషన్ ఏంటి అని అంటే, ఇది కండక్టర్లకు 10వ తరగతి మార్కుల ఆధారంగా పోస్టులను ఎంపిక చేస్తారు. అది గతంలో కూడా జరిగింది. అయితే ఇక్కడ ప్రాబ్లం ఏమొచ్చింది అనేది మనం ఒకసారి చూసుకుంటే, ఇదివరకు మనకు ఎప్పుడు అవుట్సోర్సింగ్లోనే, ఒకవేళ చేయాలన్నప్పుడు అవుట్సోర్సింగ్లోనే తాత్కాలిక పద్ధతిలో కండక్టర్లు నియమించేవాళ్ళు. ఆ తర్వాత వారికి అవుట్సోర్సింగ్ శాలరీస్ అవి ఇచ్చేసేసి వాళ్ళ యొక్క సేవలను వినియోగించుకునేవాళ్ళు. అయితే ఇప్పుడు ఏంటంటే పర్మనెంట్గా ఆర్టీసీలో కండక్టర్లను నియమించబోతున్నారు. అది 1500 మంది. ఓకే, దానికి క్వాలిఫికేషన్ 10వ తరగతి మాత్రమే. ఇక్కడంతా ప్రాబ్లము యాక్చువల్గా నోటిఫికేషన్ వచ్చేసి ఉండాలా. ప్రాబ్లం ఎక్కడొచ్చిందంటే మార్కుల లేకపోతే గ్రేడింగ్ విధానమా, ఇది ఇక్కడ వచ్చిండేది. అంటే ఎందుకంటే అప్లై చేసేటోళ్ళు గత సంవత్సరాల 10th క్లాస్ సర్టిఫికెట్స్తో కూడా అప్లై చేస్తారు కదా. అప్పుడు ఎలా ఉండింది విద్యా విధానము? కొందరికేమో మార్కులు మాత్రమే వచ్చేటివి. ఆ తర్వాత మళ్ళీ విద్యా విధానం కాస్త మారి మళ్ళీ గ్రేడింగ్ విధానం వచ్చింది. ఆ గ్రేడింగ్ విధానం మళ్ళీ పోయింది. ఇప్పుడు మళ్ళీ మార్కుల విధానం వచ్చింది. ఇప్పుడు మార్కులు వాళ్ళు అప్లై చేస్తారు, పాత వాళ్ళు. మళ్ళీ మధ్యలో ఉన్న వాళ్ళు గ్రేడింగ్ వాళ్ళు అప్లై చేస్తారు. మళ్ళీ ఇప్పుడు మార్కులు వాళ్ళు అప్లై చేస్తారు. అసలు మార్కులు వాళ్ళు గ్రేడింగ్ వాళ్ళు అప్లై చేస్తే ఈ మార్కుల వాళ్ళని ఏ విధంగా మదింపు చేయాలి, ఆ తర్వాత గ్రేడింగ్ వాళ్ళని ఏ విధంగా మదింపు చేయాలి అని చెప్పేసి ఈ యొక్క డిస్కషన్లో ఉన్నారన్నమాట అధికార యంత్రాంగం. అందువల్ల ఈ యొక్క గందరగోళ పరిస్థితి వస్తుంది. కాబట్టి ఈ యొక్క నోటిఫికేషన్ కాస్త ఆపి అసలు ఇప్పుడు మనం ఏ విధంగా పరిగణనలోకి తీసుకోవాలా, మార్కులు వాళ్ళు అప్లై చేస్తారు, గ్రేడింగ్ వాళ్ళు అప్లై చేస్తారు, వీళ్ళను మనం ఏ విధంగా బేరీజు వేసి ఏ విధంగా మెరిట్ లిస్ట్ తయారు చేయాలా అని ఒక గందరగోళ పరిస్థితి ఏర్పడే లోపల అధికారులందరూ ఏం చేస్తారంటే అసలు ఈ మార్కుల వెయిటేజా, ఈ యొక్క గ్రేడింగ్ వెయిటేజీల పైన స్పష్టత. ఒకవేళ మార్కులు ఉన్నవాడు అప్లై చేశాడు, గ్రేడింగ్ కూడా అప్లై చేశాడు, వీళ్ళిద్దరి మధ్యలో మెరిట్ని ఏ విధంగా చేయాలి అని చెప్పేసి SSC బోర్డును సంప్రదిస్తున్నారు ఆర్టీసీ అధికారులు. ఈ యొక్క స్పష్టత వచ్చిన వెంటనే మీకు నోటిఫికేషన్ వస్తుంది. కాబట్టి ఈ 1500 పోస్టులు అనేది 10వ తరగతి చదివి తొందరగా నేను ఉద్యోగానికి వచ్చేసేయాలి, ఆ తర్వాత ఏదైనా ప్రైవేట్ చదువులు చదువుకుంటాను అని అనుకున్న వాళ్ళకు ఇది ఒక మంచి అవకాశంగా ఉంటుంది. రెడీగా ఉండండి. మన తెలంగాణ ప్రభుత్వం బ్రహ్మాండంగా ఉద్యోగాలు ఇస్తూ ఉంది. మీరు రెడీగా ఉండండి. ఉద్యోగం లేని యువత అందరూ మంచి ఉద్యోగాలు పొంది సెక్యూర్డ్గా ఉంచండి.
థ్యాంక్ యూ వెరీ మచ్. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే దయచేసి సబ్స్క్రైబ్ చేయండి. అదేవిధంగా నా యొక్క ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, 10 మందికి చెప్పండి. థ్యాంక్ యూ వెరీ మచ్. మీ రవి ప్రతాప్.